ఫ్రెండ్స్ అయితే వీడియోలో ఒక మంచి ట్రిక్ చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. అయితే ఆ ట్రిక్ ఏంటో చూడండి. మీరు చాలామంది పబ్జీ ఆడుతుంటారు ఫ్రెండ్స్. అయితే చూడండి లో ఎండ్ మొబైల్స్ ఉంటాయి. ఆ మొబైల్స్ ఏంటంటే మనకి ఫ్రేమ్స్ అనేది సరిగ్గా రావు, అంటే తక్కువ ఫ్రేమ్స్ వచ్చేస్తుంటాయి. అప్పుడు మనం కాల్ చేయాలన్నా లేదంటే ల్యాగ్ అవుతుంటుంది ఫ్రెండ్స్. ఓకే, అయితే ఒక మంచి అప్లికేషన్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. అయితే ఈ అప్లికేషన్ మీరు వాడారనుకోండి చిన్న ల్యాగ్ కూడా ఉండదు ఫ్రెండ్స్. ఓకే, మీకు 60 FPS కాదండి 120 FPSతో అండ్ హెచ్డిఆర్ గ్రాఫిక్స్తో ఆడొచ్చు. ఓకే, అది అన్ని మొబైల్స్ కానీ చెప్పలే నేను, బట్ లో ఎండ్ మొబైల్స్ చాలా మొబైల్స్కి యూజ్ అవుతుంది ఇది. ఓకే, ఈ ట్రిక్ అనేది. అయితే ఫ్రెండ్స్ ఆ ట్రిక్ ఏంటి ఇప్పుడు మనం చూసేద్దాం ఫ్రెండ్స్. నేను పబ్జీ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూసినట్లయితే ట్రైన్ మూలకి వచ్చాను. అయితే చూడండి సెట్టింగ్స్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, గ్రాఫిక్స్ ఓపెన్ చేస్తున్నాను. చూసినట్లయితే బ్యాలెన్స్లో అండ్ 60 FPS వస్తుంది కదా. అయితే చూడండి బ్యాలెన్స్లో పెడితే స్మూత్లో పెడితే ఎక్స్ట్రీమ్లో అంటే 60 FPS వస్తుంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే బ్యాలెన్స్లో పెట్టాను అనుకోండి అల్ట్రా మాత్రం వచ్చేసింది. అండ్ హెచ్డిఆర్ అండ్ హెచ్డిఆర్ పెట్టినా కూడా మనకి ఏంటంటే చూడండి అల్ట్రాలోనే వచ్చేస్తుంది. ఓకే, ఎక్స్ట్రీమ్ రాలేదు. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ చూసినట్లయితే స్మూత్లో పెడితే మాత్రమే 60 FPS వస్తుంది కదా. అయితే చూడండి నేను ఇప్పుడు గేమ్ అనేది కట్ చేస్తున్నాను. ఓకే, అయితే ఇప్పుడు చూడండి GFX టూల్ మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఈ వీడియో మొత్తం చూడండి. ఈ వీడియోలో ఒక మంచి టాపిక్ చెప్పబోతున్నాను. చూడండి అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను. అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత చాలా ఆప్షన్స్ వస్తాయి. ఓకే, ఇవన్నీ మీరు సెలెక్ట్ చేసుకోకండి. ఓకే, అయితే చూడండి ఎందుకు సెలెక్ట్ చేసుకోకూడదు మీకు తర్వాత చెప్తాను. అయితే చూడండి FPS అనేది క్లిక్ చేస్తున్నాను. అయితే చూడండి మీకు ఇక్కడ 30 FPS 40 FPS అండ్ 60 FPS ఈ మధ్యలో ఉండొచ్చు. అయితే ఇక్కడ చూసినట్లయితే ఎక్స్ట్రీమ్ 120 FPS అండ్ ఎక్స్పెరిమెంటల్ అని ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇది క్లిక్ చేసి అప్లై చేసి అండ్ ఇక్కడ రన్ గేమ్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేస్తున్నాను. ఓకే, అండ్ మీ గేమ్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఆ గేమ్ మొత్తం కట్ చేసేయండి. ఓకే, అయితే చూడండి ఫ్రెండ్స్ మీకు చూసినట్లయితే ఇక్కడ చూడండి మీకు ఇలా ఉంది కదా, మీకు సెట్టింగ్స్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, సెట్టింగ్స్ ఓపెన్ చేసినట్టు గ్రాఫిక్స్లో వచ్చినట్టు చూడండి హెచ్డిఆర్లో మీకు 60 FPS కనిపిస్తుంది కదా. అయితే మీకు ఇక్కడ 120 FPS వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, పక్కా వస్తుంది. చూడండి నేను ఇప్పుడు వెళ్తున్నా చాలా స్మూత్గా ఫ్రెండ్స్. ఓకే, మీరు ఇక్కడ మూవ్ చేసినట్లయితే ఎంత స్మూత్గా అంటే ఓకే మీకు 60 FPS ఉన్నా కూడా ఇంత స్మూత్గా రాదు ఫ్రెండ్స్. ఓకే, మీకు స్క్రీన్లో ఎలా కనిపిస్తుందో తెలియదు, చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది. మీకు పక్క 120 FPS అనేది పక్క వస్తుంది. ఓకే, నేను దీనికి గ్యారంటీ ఇస్తాను. అయితే చూడండి ఇక్కడ మీకు సింపుల్గా ఆడుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, మీకు 60 FPS వస్తాయి. అండ్ ఏ మొబైల్ అయినా కూడా ఈ అప్లికేషన్ ఉందనుకో ఫ్రెండ్స్ మీకు ల్యాగ్ అనేది కాకుండా చూసుకుంటుంది ఈ అప్లికేషన్ అనేది. ఓకే, అంటే మీకు ఈ మొబైల్లో గ్రాఫిక్స్ చాలా బాగా లాగుతుంది అండ్ మీకు బ్యాటరీ ఎక్కువ అయిపోతుందని మీకు ఇక్కడ వార్నింగ్ కూడా ఇస్తుంది లేండి. అయితే చూసినట్టయితే దీనిలో ఒక ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్. ఓకే, మీరు ఇది అప్లికేషన్ ఓపెన్ చేసేటప్పుడు మెయిన్ అకౌంట్ అంటే మీ పర్సనల్ అకౌంట్ ఉంది కదా, అది ఓపెన్ చేయకండి. ఎందుకంటే చూడండి ఈ అప్లికేషన్ అనేది క్రియేట్ చేస్తారు కదా, అంటే తయారు చేసేటప్పుడు మనకి పబ్జీ యాక్స్ ఉన్నాయి కదా, చాలా యాక్స్ ఉన్నాయి కదా, వాటిని క్రియేట్ చేసేటప్పుడు ఏదైతే కోడింగ్ వాడతారో ఈ అప్లికేషన్ ఇందాక GFX టూల్ అని చెప్పాయి కదా ఫ్రెండ్స్, మీకు 120 FPS సెలెక్ట్ చేసుకునే అప్లికేషన్. అయితే ఆ అప్లికేషన్ కూడా ఇదే కోడింగ్ అనేది యూజ్ చేసి క్రియేట్ చేశారని చెప్పి వీళ్ళు చెప్తున్నారు ఫ్రెండ్స్. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే చూడండి మీ అకౌంట్ అనేది బ్యాన్ అవుతుంది. ఓకే, చాలా మంది ఈ GFX టూల్ వల్ల బ్యాన్ అయ్యే ఫ్రెండ్స్, అంటే ఎక్కువ కాలం కాదు, ఒక 2 months. ఓకే ఫ్రెండ్స్, ఒక 2 months బ్యాన్ అవుతుంది. అందుకనే మీరు ఏం చేస్తారంటే మీ మెయిన్ అకౌంట్ ఉంది కదా దానికి యూజ్ చేయకండి. మీరు ఒకవేళ మీరు నెక్స్ట్ గెస్ట్ అకౌంట్ కానీ లేదంటే మీకు ఇంకొకటి ఏమైనా ఇంకొక అకౌంట్ ఉంటే కానీ మీరు ఒకసారి సెలెక్ట్ చేసుకొని చూడండి, చాలా కరెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, చాలా బాగా ఆడొచ్చు ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ ఉంటే కానీ మీ మొబైల్లో. అండ్ దీనిలో ఇది ఒక ప్రాబ్లం ఫ్రెండ్స్. ఓకే, మీ అకౌంట్ అయితే ఎటువంటి బ్యాన్ కాదు, బట్ ఒకవేళ బ్యాన్ అవుతే కానీ పర్మనెంట్గా బ్యాన్ కాదు ఫ్రెండ్స్. ఒక 2 months బ్యాన్ అవుతుంది. అందుకని చెప్పేసి చూడండి మీ మెయిన్ అకౌంట్ యూజ్ చేయకండి. ఓకే, దీంట్లో ఇంకోటి ఏంటంటే చూడండి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, మీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు నేను, బట్ ఏంటంటే అవి చాలా ప్రాబ్లం ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, అవి మనకి దీంట్లో ఈ అప్లికేషన్లు ఉండేటివి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, మీకు ప్రాబ్లమ్స్ తెచ్చి పెడతాయి. ఓకే, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఓన్లీ FPS మాత్రం మీరు సెలెక్ట్ చేసుకొని ఆడారనుకోండి ఏం కాదు. ఓకే, మీ అకౌంట్కి అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ మీ పర్సనల్ అకౌంట్ అయితే పక్క యూజ్ చేయకండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది ప్రాబ్లం అవుతుంది. ఓకే, మీకు చూసినట్టయితే ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి ఎక్స్పీరియన్స్ కండి, మీకు 120 FPS వస్తుంది మీ మొబైల్ అండ్ HDR గ్రాఫిక్స్లో. అండ్ చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్ మీకు ఏది పెట్టినా కూడా చూడండి ఎక్స్ట్రీమ్ అనేది వెళ్ళట్లేదు. చూడండి నేను చూసినట్లయితే చూడండి లో అండ్ చూడండి లో క్లిక్ చేసి నేను ఒకసారి చూపిస్తాను చూడండి. చూసినట్లయితే చూడండి ల్యాగ్ ఎట్లా అవుతుందంటే మీరు ఒకసారి స్క్రీన్ రికార్డ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, దీనివల్ల మీకు కనిపిస్తుందేమో కానీ కెమెరాలో ఎలా ఉంది చూడండి. ఇప్పుడు మీకు ఏంటంటే ఒక 8 కాల్ చేయాలనుకోండి ల్యాగ్ లాగా అవుతుంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనం చూడండి గ్రాఫిక్స్లో ఓకే ఇక్కడ చూడండి ఎక్స్ట్రీమ్లో పెడుతున్నాను నేను, సారీ HDR. ఓకే ఫ్రెండ్స్, చూసినట్లయితే చాలా స్మూత్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, మీరు ఒక్కసారి ఎక్స్పీరియన్స్ కండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే, ఇది నా OnePlus 60 మొబైల్ ఫ్రెండ్స్. ఓకే, దీంట్లో మీకు వర్క్ అవుతుంది. అండ్ ఇది అనేది ఇందాక చెప్పాను కదా, ఇది కొన్ని మొబైల్స్లో వర్క్ కాదని చెప్తుంది ఇది. ఓకే, మీకంటే మీ ప్రాసెసర్ ఉంటుంది కదా, ఆ ప్రాసెసర్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ కొట్టండి ఫ్రెండ్స్, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ముందుగా చెప్పేది ఏంటంటే చూడండి మీ మెయిన్ అకౌంట్ అనేది యూజ్ చేయకండి, అంటే దీని గురించి చాలా వచ్చాయి కదా, బట్ ఏంటంటే బ్యాన్ కావాలని చెప్తున్నారు, పక్క బ్యాన్ అవుతుంది ఫ్రెండ్స్. బట్ వేరే యూజ్ చేస్తే ఓకే FPS మాత్రమే తీసుకుని గ్రాఫిక్స్ మాత్రమే తీసుకుంటే ఏం కాదు. మీకు దీంట్లో ప్రాబ్లం చెప్పాను అని ఈ అప్లికేషన్ యూజెస్ కూడా చెప్పాను మీకు ముందుగానే. ఓకే ఫ్రెండ్స్, ఓకే బాయ్ ఫ్రెండ్స్.